హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం వారణాసి కాశీ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వారణాసి, దీన్ని కాశీ అని కూడా పిలుస్తారు. ఇది ఉత్తరప్రదేశ్లోని గంగా నది ఒడ్డున ఉన్న అత్యంత పవిత్రమైన మరియు పురాతనమైన నగరాల్లో ఒకటి. వారణాసి గురించి కొన్ని విషయాలు. వారణాసి అనేది హిందువులకు ఒక ముఖ్యమైన యాత్రాస్థలం. ఇక్కడ మరణిస్తే మోక్షం లభిస్తుందని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. వరుణ మరియు అసి అనే రెండు నదులు గంగా నదిలో కలిసే ప్రాంతం కాబట్టి దీనికి వారణాసి అని పేరు వచ్చిందని చెప్పి చరిత్రకారులు చెప్తున్నారు. ఇక్కడ ప్రధాన ఆకర్షణలు కాశీ విశ్వనాథ దేవాలయం. ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి మరియు వారణాసికి ప్రధాన ఆకర్షణ కూడా. ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడిందని చెప్తారు. ఇటీవల ఈ ఆలయం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని మరింత విశాలంగా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పి పర్యాటకులు చెప్తూ ఉన్నారు. దీని యొక్క బంగారు గోపురం ప్రత్యేక ఆకర్షణ. గంగా ఘాట్స్. వారణాసిలో గంగా నది వెంబడి 80కి పైగా ఘాట్లు ఉన్నాయి. ఇక్కడ భక్తులు పవిత్ర గంగా స్నానం చేసి ఆచరిస్తారు. దశాశ్వమేధ ఘాట్, ఇది అత్యంత ప్రముఖమైన ఘాట్. ఇక్కడ ప్రతిరోజు జరిగే గంగా హారతి ఎంతో చూడచక్కని అద్భుతమని చెప్తూ ఉంటారు. గంగా హారతి ప్రత్యేకంగా ఇస్తారు. చాలామంది ప్రత్యేకంగా దానికోసం అక్కడ ఉండి మరి దాన్ని చూసి తరిస్తారని చెప్పి కూడా అంటుంటారు. మణికర్ణిక ఘాట్, ఇది హిందువుల యొక్క అంత్యక్రియలు జరిగే ముఖ్యమైన ఘాట్. ఇక్కడ దహనం చేస్తే ఆత్మకు మోక్షం లభిస్తుందని చెప్పి నమ్ముతారు. అస్సీ ఘాట్, ఇది ప్రశాంతంగా ఉండి యోగా, ధ్యానం మరియు ఉదయపు సూర్యరశ్మిని ఆస్వాదించడానికి అనువైనదని చెప్పి అంటుంటారు. సారనాథ్, వారణాసికి సుమారుగా 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం ఒక ముఖ్యమైన బౌద్ధ పుణ్యక్షేత్రం. గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత తన మొదటి ఉపసందేశాన్ని ఇక్కడే ఇచ్చారని చెప్పి చరిత్రకారులు చెప్తూ ఉంటారు, విశ్వసిస్తూ ఉంటారు. ఇక్కడ ధామేక్ స్తూపం, అశోక స్తంభం మరియు బౌద్ధ విహారాలను చూడవచ్చు. ఇతర ముఖ్య దేవాలయాలు సంకటమోచన హనుమాన్ దేవాలయం, తులసీదాసు దీన్ని స్థాపించిన ఆలయంగా ఇది ఎంతో ప్రసిద్ధి చెందింది. దుర్గామాత ఆలయం, కాలభైరవ దేవాలయం. కాశీకి క్షేత్రపాలకుడుగా కాలభైరవుణ్ణి భావిస్తారు. రామ్నగర్ కోట, గంగా నదికి తూర్పు ఒడ్డున ఉన్న ఈ కోట కాశీరాజుల చారిత్రక నివాసం. ఇక్కడ మ్యూజియం కూడా ఉంది. బనారస్ హిందూ విశ్వవిద్యాలయం BHU ప్రముఖ విద్యా సంస్థ. ఇక్కడ ఉన్న న్యూ విశ్వనాథ్ ఆలయం కూడా ఎంతో చూడచక్కని ప్రదేశం అని చెప్పి సందర్శకులు చెప్తూ ఉన్నారు. ఆహారం మరియు షాపింగ్ వచ్చేసరికి ఆహారం వారణాసి లస్సీ, కచోరీ సబ్జీ, మాల్ఫవా, రబ్డీ మరియు ప్రపంచ ప్రసిద్ధి చెందిన బెనారస్ పాన్ కూడా ఇక్కడ తినదగ్గ విషయం. షాపింగ్ వచ్చేసరికి ఇక్కడ పట్టు చీరలు, హస్తకళా వస్తువులు మరియు ఆధ్యాత్మిక వస్తువులు చాలా ప్రసిద్ధి అని చెప్పి ఇక్కడ చెప్తుంటారు. హస్తకళ కానీ ఆధ్యాత్మిక వస్తువులు చాలామంది కొంటుంటారు. వారణాసి యాత్ర ఆధ్యాత్మిక భావనను, ప్రశాంతతను మరియు భారతీయ సంస్కృతిని అనుభవించడానికి ఒక అద్భుతమైన అవకాశం అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. మరి ఈ అద్భుతమైన ప్రదేశాల గురించి మరి మీరేమంటారు ఫ్రెండ్స్? ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.